3 రోజుల సువార్త కూటాల్లో బైబిల్ తరగతుల్లో కూడి వచ్చినటువంటి రెండో రోజు కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ ప్రభుని శ్రీస్తాపడి పేరున వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ప్రాంతం ఆహ్వానించినటువంటి సహోదరులు ప్రసాద్ గారికి వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న ఈ రోజు కూడా మీరు దేవుని యొక్క గ్రంథం నుంచి అనేక మంది సంగతులు నేర్చుకున్నారని సహోదరులు ఇప్పుడే మీకు అందరికీ జ్ఞాపకం చేసి ఉన్నారు. దూరం పెట్టండి. ఇప్పుడే మనకి జ్ఞాపకం చేసుకున్నారు సహోదరులు. మనకి ఈరోజు రేపు దేవుని గ్రంథం నుంచి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. క్రమంగా మనం ఆలోచించేద్దాం. ముందుగా మనందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఓ మాట చెప్పారండి. ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే అండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను. మార్కు 15:16లో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. ఈ మాటను ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఎందుకు సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి? సర్వలోకానికి సువార్త. సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి. ఎందుకు సువార్త ప్రకటించబడాలో మనం చూద్దామండి. సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలి. సర్వలోకమునకు అంటే అర్థం ఏమిటండి? సర్వలోకం సర్వలోకము, సర్వసృష్టి అనే 2 మాటలు ఆ వచనాల్లో మనం చూడగలం. సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు. ఇప్పుడు సర్వలోకానికి అంటే అర్థం ఏమిటండి? సకల జనులకు. ఇంకానండి, సర్వలోకానికి అంటేనండి, సర్వలోకమునకు సర్వసృష్టికి అంటేనండి, సకల జనులకి. ఇంకానండి, ఈ ప్రపంచం మీద ఉన్న అన్ని దేశాలకి. ఇప్పుడు సర్వసృష్టికి సువార్త ప్రకటించింది అంటే అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఏం చేయండి? సువార్త ప్రకటించండి. ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సువార్త ప్రకటించండి. అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలు మాట్లాడే వారికి, అన్ని జాతులకు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడికి సువార్త ప్రకటించండి. అదనమాట అర్థం. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నారు అంటే, అన్ని దేశాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని భాషలు మాట్లాడే వారికి, అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రతి వ్యక్తికి, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించండి. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించండి. ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించండి అంటే
అందులో ఎవరున్నారండి? ఇప్పుడు ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటించండి అంటే అందులో ఎవరు ఉన్నారు? ఏమండి? అందరూ ఉన్నారు. ఇంకో మాట చెప్పండి. అన్ని మతాల వారు ఉన్నారండి. ఇందాక మనకు ఆ మాట రాలేదండి. అన్ని మతాల వారికి సువార్త ప్రకటించండి. ఇంకానండి, సువార్త ప్రకటించండి, అందరికీ సువార్త ప్రకటించండి అంటే అందులో నేను కూడా ఉన్నానండి, అందులో మీరు కూడా ఉన్నారు. అంటే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే అందులో ప్రతి వ్యక్తి ఉన్నాడండి, అందులో ప్రతి మానవుడు ఉన్నాడు. మీరు ఉన్నారు, నేను ఉన్నాను, మీ యొక్క భార్య మీ భర్త అందులో ఉన్నారు, మీ పిల్లలు కూడా అందులోనే ఉన్నారండి. ఎందులోనండి? సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే అందులో మినహాయింపు లేదండి. దేవుడు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అంటే అందులో అన్ని దేశాల వాళ్ళు ఉన్నారండి, అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారండి, అన్ని భాషలు మాట్లాడే వారు ఉన్నారు. ఇప్పుడు సర్వలోకానికి సర్వసృష్టి ప్రకటించండి అన్నారు అంటే అందులో మన భారతదేశం ఉందా లేదండి? అందులో ఉందండి. మా భారతదేశానికి సువార్త వద్దు అనడానికి లేదండి. వద్దన్నాక మనం అవడం, దేవుడే సువార్త ప్రకటించమని చెప్తేని దేవుడు ప్రకటించమన్నాడు. తర్వాత ఇంకోటండి, భారతదేశంలో మనం ఈ పులిమేర ఉందా లేదండి? ఉందండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించనే దాంట్లో ఇది కూడా ఉన్నదండి. దేవుని చిత్తం అయితే రేపు ఈ భూలోకంలో మానవులందరికీ లేకపోతే అన్యజనులను కూడా రక్షించడానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడో రేపు చూద్దామండి. మొట్టమొదటిగా మనం ఇవాళ నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఎందుకు సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు అంటే సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అంటే అందులో ఈ భారతదేశం కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఈ తూర్పుగోదావరి జిల్లా కూడా ఉంది, ఈ పులిమేరు కూడా ఉంది, అదే విధంగా అందులో నేను కూడా ఉన్నాను, నా కుటుంబం కూడా ఉంది. అంటే దేవుడు ఏర్పాటు చేశాడన్నమాట అండి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి ఏర్పాటు ఎవరిదండి? మీదా నాదా? ఎవరిదన్నానండి? దేవునిదది ఏర్పాటు. యేసుక్రీస్తుది ఆ ఏర్పాటు. యేసుక్రీస్తుది దేవునిది ఏర్పాటు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమనడానికి సంబంధించి చెప్తూ ఇంకో మాట చెప్పారండి. భూలోకమందును పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటే ఆ మాట దేంతో చెప్పారండి? అధికారంతో చెప్పారండి. ఇప్పుడు ఆ మాట అనడానికి ఆయనకి అధికారం ఏమిటి? ఆయనకి ఆ మాట అనడానికి ఇప్పుడు ఎవరైనా ఏదైనా మాట అనడానికి ఏముండాలండి? అధికారం ఉండాలండి. ఆయన ఏ ఆఫీసర్ అయి ఉండాలండి, అప్పుడే ఆ మాట చెల్లుతుందండి, లేకపోతే చెల్దాం. అలాగే యేసుక్రీస్తు వారు ఆ మాట అనడానికి అదే చెప్పాడు కదండి. 28 మత్తయి సువార్త 28:18 పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు సర్వాధికారి. అంటే యేసుక్రీస్తు వారు ఆ మాటతో ఆ అధికారంతో చెప్పారు. అంటే నేను ప్రస్తుతం ఇందులో ఇది ఇంట్రడక్షన్ లో మీరు రాసుకోండి. సర్వలోకమునకు అంటే సర్వలోకమునకు సర్వసృష్టి అంటే అన్ని దేశాలు, అన్ని దేశములు, అన్ని ప్రాంతములు, సమస్త ప్రజలు, సమస్త జనులు అందరికీనండి. ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు వారు ఏం చెప్పారండి? అధికారంతో చెప్పేవారు. సర్వాధికారం ఎక్కడెక్కడండి యేసుక్రీస్తు వారికి? పరలోకమందు, భూలోకమందు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సర్వాధికారి. ఎక్కడెక్కడ అధికారండి? పరలోకంలోనూ అధికారే, ఇప్పుడండి
భూమి మీద కూడా యేసుక్రీస్తు వారు అధికారి. అంటే ఆ మాటను యేసుక్రీస్తు వారు అధికారంతో చెప్పి ఉన్నారు. ఆ మాట అనడానికి గల ఆయనకున్నటువంటి అధికారం ఏమిటంటే అండి, ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారి ఆయన. ఆ అధికారం చేత యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు అంటే అందులో మీరు నేను కూడా ఉన్నామండి. అందులో పులిమేరు కూడా ఉందండి. అందులో మీ కుటుంబం నా కుటుంబం కూడా ఉందండి. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు అంటే అందులో దేవుని ప్రేమ ఉందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడేటువంటి ఈ ఏర్పాటు చేశాడండి. అంటే దేవుడు ప్రేమతో ఈ ఏర్పాటు చేశాడండి. దేవుడు ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ ఏర్పాటు దేవుడు మనల్ని ప్రేమించే చేశాడు. మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించే చేశాడు ఈ ఏర్పాటు. ఇప్పుడు ఈ సువార్త ప్రకటించబడేటువంటి ఏర్పాటు దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేశాడంటే అండి మిమ్మల్ని నన్ను కూడా ఏమిటండి ప్రేమించి ఇప్పుడు ఈరోజు సువార్త కూటాలు పెట్టారండి. ఈరోజు సువార్త కూటాలు ఎందుకు పెట్టామండి? మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించే. ఇప్పుడు సువార్త కూటాలు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు? ఇక్కడ స్థానిక సంఘం లేదా స్థానిక సువార్థికులు ఈ కూడకలు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారండి? సంఘస్థులందరినీ ప్రేమించి. ఏంటండి ప్రేమ? వాళ్ళకు వాక్యం నేర్పిస్తే కొంతమంది రక్షించబడతారని, వాళ్ళకు వాక్యం నేర్పిస్తే వారు పరిశుద్ధంగా బ్రతుకుతారని, పాపాన్ని మానివేస్తారని, నీతిగా భక్తిగా యథార్థంగా బ్రతుకుతారని. వాక్యం ఈ 3 రోజులు సువార్త కూటాలు పెడితే, బైబిల్ తరగతులు పెడితే కొంతమంది జీవితాలు మార్చుకొని రక్షించబడి పరలోకం వెళ్తారని ప్రేమించి ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి ఈ సువార్త కూటాలు ఏర్పాటు చేశారు తప్ప మరొకటి కాదండి. మరి ఏది ఆశించి కాదండి. అది మనకు అర్థం కావాలి. అదేవిధముగా దేవుడు కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడు. అయితే ఈ సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించబడే గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడండి. దేవుడు ఆ ఏర్పాటును ఈ సర్వలోకాన్ని ప్రేమించి, సర్వలోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా ప్రేమించి, మిమ్మల్ని నన్ను కూడా ప్రేమించి, మీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఆ ఏర్పాటు చేశాడు. లేకపోతే మన భారతదేశాన్ని ప్రేమించి, మన ఆంధ్రప్రదేశ్ను ప్రేమించి, ఈ పులిమేరు గ్రామాన్ని ప్రేమించి, ఈ పులిమేరు గ్రామంలో ఉన్నటువంటి మీ కుటుంబాన్ని ప్రేమించి, మీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ప్రేమించి దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మనకు అర్థం కావచ్చు, దేవా నా గురించి ఇంత గొప్ప ఏర్పాటు చేశావా? ఏంటంటే ఏర్పాటు? సువార్త ప్రకటించబడే ఏర్పాటు చేశావా? నాకు ఈ గ్రామంలో ఉన్నటువంటి నాకు వ్యక్తిగతంగా ఒక్కడైన నాకు ఈ ఏర్పాటు చేశావా అని దేవునికి మనం స్తోత్రం తెలియజేయాలండి. దేవానికి స్తోత్రములు, వందనములు, వేలాది స్తోత్రాలు, లెక్కలేని వందలాలు. ఇంత గొప్ప ఏర్పాటు చేశావా అంటే ఏంటో ఏర్పాటు మనం చూద్దామండి. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం ఏమిటంటే అండి దేవుడు ప్రేమించే ఈ ఏర్పాటు చేశాడండి. దేవుడు ప్రేమించే ఈ సువార్త ప్రకటించబడే ఏర్పాటును దేవుడు మనల్ని అందరినీ కూడా ప్రేమించి, మన కుటుంబాన్ని ప్రేమించి, నా బిడ్డలను ప్రేమించి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత మనం ఆలోచన చేస్తే ఏంటండి, ఎందుకంటే దేవునికి అంత ప్రేమ అండి. మీరు నేను అంటే దేవునికి ఎందుకు అంత ప్రేమ? ఏమన్నా ఎందుకంటే అంత ప్రేమ? ఇప్పుడు దేవుడు
దేవుడికి ఎంతో ప్రేమ. మీరు నేను అంటే లేదా మానవులు అంటే, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ అంటే కూడా ఆయనకి ప్రేమ అండి. ఎందుకు అంత ప్రేమ దేవునికి? ఏమండి, ఎందుకు అంత ప్రేమ? ఇప్పుడు మీ పిల్లలంటే మీకు ఎందుకంటే అంత ప్రేమ? మీ పిల్లలంటే మీకు ఎందుకు అంత ప్రేమ? ఏమండి, ఇప్పుడు మీ పిల్లలంటే ఎందుకంత ప్రేమ? ఎవరు మాట్లాడతా లేదు. ఎవరికి పిల్లలు లేనట్టున్నారండి ఇక్కడ. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఎంతో ప్రేమిస్తారు. ఏంటండి ఎందుకు అంత ప్రేమ? కన్నాం కదండి, కన్న పేగండి, రక్తం అండి. ఇప్పుడు అది మన మానవులైన మనందరం కూడా చెప్పేటువంటి సమాధానం బిడ్డల గురించి. మేము కన్నాం కదండి, నవమాసాలు మోసాం కదండి, కన్నాం కదండి, పేగు బంధం అండి, రక్త బంధం అండి. రైట్. ఇప్పుడు దేవుడికి ఎందుకు అంత ప్రేమ? ఇందాక చెప్పారు మీరు, మన బిడ్డలం, దేవుడు మనందరం కూడా దేవునికి ఎవరు అండి? పిల్లలు, సంతానం. దేవునికి ఎందుకో అంత ప్రేమ అంటేనండి, మనందరం కూడా దేవుని బిడ్డలం అండి, దేవుని పిల్లలం. దేవుడు తన చేతులతో మనల్ని ఈ భూమి మీద మానవులు సృష్టించాడు. ఆయన పోలికలో ఆయన స్వరూపం సృష్టించాడు. అంటే మన కన్న తల్లిదండ్రులు కన్నారు, కానీ వాస్తవానికి సృష్టించింది ఎవరండి? దేవుడే సృష్టించాడు. మనల్ని మనం సృష్టించుకోలేదు. ఏమన్నా మనల్ని మనం సృష్టించుకున్నావా? దేవుడు సృష్టించాడండి. చాలా సందర్భాల్లో చాలా మంది అంటారండి, మేము కన్నాం అంటారు. చాలా మంది తల్లిదండ్రులు, కొంతమంది తల్లులు మేము కన్నాం అంటారు. కొంత చోట్ల అలా జరుగుతూ ఉంటుందండి, మేము కన్నాం అంటా ఉంటారు. ఇప్పుడు మేము కన్నాం అనే మాట స్త్రీలు మగపిల్లడు పుడితే అంటారండి, ఆడపిల్ల పుడితే అంటారండి. ఏమండి, ఎవరు మాట్లాడతలేదు? ఏమండి, మగపిల్ల పుడితే మేము కన్నాం అంటారండి, ఆడపిల్ల పుడితేనండి దేవుడు ఇచ్చాడు మాకు, ఏం చెప్తాం మరి. మగపిల్లడు పుడితే మాత్రం మేము కన్నాం అని విరవీగుతూ ఉంటారు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా ఎవరిచ్చారండి? అంతే. ఎప్పుడు కూడా నేను కన్నాను అని అనకూడదండి. ఎవరిచ్చారండి? దేవుడు ఇచ్చాడు. ఎవరినైనా సరే దేవుడు ఇచ్చాడు, ఎవరినైనా సరే దేవుడు ఇచ్చాడు, అంతే. కొంత సందర్భాల్లో ఇలాగే జరుగుతూ ఉంటాయి. అయితే మనం నేను కన్నాను, నేను కనుక్కున్నాను, నేను 10 మందిని కొనుక్కున్నాను ఎప్పుడు అనకూడదండి. నాకు బిడ్డలను దేవుడు ఇచ్చాడు, నాకు కుమారుని దేవుడు ఇచ్చాడు, నా కుమార్తెను దేవుడు ఇచ్చాడు. అంటే ముందుగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనందరం కూడా దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క సంతానం, దేవుని యొక్క బిడ్డలు. అందుకండి దేవునికి అంత ప్రేమ. ఇప్పుడు భూమి మీద మానవులైన మనందరం కూడా దేవునికంతా ఎందుకంత ప్రేమ, ఎందుకంత గొప్ప ఏర్పాటు చేశాడు? సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించేటువంటి గొప్ప ఏర్పాటు చేశాడు. ఎందుకంత శ్రమ, ఎందుకంత ఏర్పాటు? ఇప్పుడు సర్వలోకానికి సువార్త ప్రకటించబడ్డారంటే ఎంత ఖర్చు అవుతుందండి? ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు సర్వలోకానికి సర్వసువార్త ప్రకటించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏమిటంటే అండి, సంఘం అండి. సర్వలోకానికి సరస్వతి సువార్త ప్రకటించేటువంటి బాధ్యత ఏంటండి? సంఘమునది. ఇది సంఘము యొక్క బాధ్యత. సంఘం యొక్క బాధ్యత అండి ఇది. సర్వలోకానికి సువార్త ప్రకటించబడ్డది. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచం అంతటికి వ్యాక్సిన్ వేయాలి, ఎంత ఖర్చు అవుతుంది? ఏమండి, వేల కోట్లు ఖర్చు అవుతుంది. నిజంగా ఇప్పుడు ప్రపంచానికి అందరికీ వ్యాక్సిన్ వేయాలండి, ఎంత ఖర్చు అవుద్ది? వేల కోట్లు ఖర్చు అవుద్దండి. ఇంకా వ్యాక్సిన్ కొనుక్కుంటేనే, వ్యాక్సిన్ ఇంకా పూర్తిగా రాలేదు, ఏదో కొనుక్కున్నాం అన్నారు. రేపు డిసెంబర్ వస్తుంది అంటున్నారు. 3 నెలల నుంచి అంటున్నారండి. అక్టోబర్ వస్తుందా, సెప్టెంబర్ అన్నారు, నవంబర్ అన్నారు, మొత్తం మీద రేపు డిసెంబర్కి వస్తుందని అంటారండి. ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందండి వ్యాక్సిన్ కనుక్కొని అందరికీ వేయడానికి? కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుందండి. అలాగే ఇప్పుడు సువార్త ప్రకటించబడ్డానికి ఎంత ఖర్చు అవుతుందండి?
ఎంత ఖర్చు అవుతుందో లెక్క పత్రాలు లేవండి. ఎవరు కారు ఏ స్థానిక సంఘం కొన్ని వేల రూపాయలు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తారంతే. వ్యక్తిగతంగా ఎవరికి వారు వందల వేల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు, లక్ష రూపాయలు ఖర్చు పెట్టేస్తారు అంతే. దేనికోసం అండి? సువార్త ప్రకటించబడ్డానికి, వాక్యం చెప్పబడ్డానికి, సువార్త ప్రకటించబడ్డానికి. ప్రతి స్థానిక సంఘం వేల రూపాయలు, లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారండి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. ఒకే పని కోసం అండి. దేనికోసమండి? సువార్త ప్రకటించబడ్డానికి. అదే విధంగా కొంతమంది అయితే వ్యక్తిగతంగా, పర్సనల్గా ప్రతి వారు కూడా సువార్త ప్రకటించబడ్డానికి తమ యొక్క జీవితాలను దారబోస్తున్నారు. అపోస్తలులు ఉన్నారు, సర్వలోకానికి సువార్త ప్రకటించబడ్డానికి ఏం చేశారండి? తమ యొక్క జీవితాలు దారబోశారు. హతసాక్షులైపోయారు. ఆది సంఘంలో క్రైస్తవులండి అనేక మంది ఏమైపోయారండి? సువార్త ప్రకటించినందుకు హతసాక్షులైపోయారు. అనేక మంది ఎబ్రీ పత్రికలో చూస్తే అనేక మంది తమ ఆస్తులను కోల్పోయారు, తమ భర్తలను కోల్పోయారు, తమ పిల్లలను కోల్పోయారు, రంపములతో కోయబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, పులులకి సింహాలకు వేయబడ్డారు. సువార్త ప్రకటించినందుకు అనేక మంది చెరసాల్లో పెట్టబడ్డారు. అంటే సువార్త ప్రకటించినందుకు ఎన్నో శ్రమలు పడ్డారండి. ఎంతో మంది శ్రమలు పడ్డారు. అంటే బైబిల్లో కొంతమంది గురించి రాశారండి, కొంతమంది అపోస్తలుల గురించే రాశారండి, అందరి గురించి రాయలేదు, కొంతమంది గురించే రాశారండి. అసలు ఆ రాయబడినటువంటి సంగతులు ఎన్నున్నాయో రండి రాయబడినటువంటి చరిత్ర. కానీ బైబిల్లో రాయబడలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి వారు సువార్త పని కోసం పెట్టినటువంటి ఖర్చు, ప్రతి స్థానిక సంఘం పెట్టినటువంటి ఖర్చు ఎక్కడ రాయబడద్దండి? పరలోకంలో రాయబడద్దండి. పరలోకంలో ఉంటాయి వారి పేర్లు. ఇప్పుడు 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది ఎన్ని వేల సంవత్సరాలుగానండి? 2000 సంవత్సరాలుగా సువార్త ప్రకటించబడుతుంది. 2000 సంవత్సరాల నుంచి ఆగిపోలేదు. సువార్త ప్రకటించబడ్డం అనేటువంటిది 2000 సంవత్సరాలుగా ఏమవలేదండి, ఆగిపోలేదండి. ఏం జరుగుతూ ఉంది? సువార్త ప్రకటించబడతా ఉంది. ఎంతమంది పుడుతున్నారు, చనిపోతున్నారు, తరం గతించిపోతుంది, కొత్త తరం వస్తుంది. అయినా సరే దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఏమిటంటే అండి, సువార్త ఆగిపోకుండా ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు సంఘం బాధ్యత మాత్రమే కాదండి, ప్రతి క్రైస్తవుడు బాధ్యత ఏదండి? ప్రతి క్రైస్తవుడు యొక్క బాధ్యత సువార్త ప్రకటించబడ్డం అనేటువంటి. రైట్. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్లోకి వెళ్ళిపోదామండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. యేసుక్రీస్తు వారు చేశాడు. దేవుడు గొప్ప ఏర్పాటు చేశాడు. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించవలసినటువంటి అవసరం ఏమిటి? అవసరం ఏమిటి? ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కనుక్కోవాల్సిన అవసరం ఏమిటండి? అయ్యి బాబా, కనుక్కోపోతే చచ్చిపోతామండి. చచ్చిపోతున్నారు. ఎంత తొందరగా కనుక్కుంటే అంత మంచిది. అంటే యేసుక్రీస్తు వారు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నారంటే అందులో ఏదో అవసరం ఉందన్నమాట. ఇప్పుడు వ్యాక్సిన్ ఎందుకు కనుక్కోవాలండి? అవసరం. ఇప్పుడు కరోనాకు ముందు ఎందుకు కొనుక్కోవాలి? మందు అవసరం, అది అవసరం. లేకపోతే మానవులు చచ్చిపోతున్నారు. చచ్చిపోవడం ఆగాలంటే ఖచ్చితంగా ఏది కొనుక్కోవాలండి? మందు కనిపెట్టాలి. లేకపోతే మందు కనిపెట్టకపోతే చచ్చిపోతారు. ఇక ఈ భూమి మీద మానవుడు బతకనండి. ఇందాక బ్రదర్తో నేను వచ్చినప్పుడు అడిగారండి, మీ ఊర్లో ఎలా ఉందండి కరోనా అని. చెప్పారండి, ఇలా ఎలా ఉందండి, అలా ఉందండి, ఎంతమంది చనిపోయారంటే, తెలిసిన వాళ్ళు చాలా మంది చనిపోయారంటే. అప్పుడు బ్రదర్ చెప్తారండి, ప్రసాద్ గారు, ఇక్కడ కూడా చాలా మందికి వచ్చిందండి, కొంతమంది ఈ ఊర్లో కూడా కొంతమంది చనిపోయారండి. అంటే
కరోనా వ్యాక్సిన్ యొక్క అవసరత మనకు తెలుసు, అది ఎందుకు కొనుక్కోవాలో తెలుసు. మరి సువార్త యొక్క అవసరం ఏమిటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. అవసరం ఏమిటి? ఏంటి అంత అవసరం వచ్చింది అంటే, ఈ రోజుల్లో కొంతమంది ఏమన్నారంటే అండి, సువార్త ప్రకటించకండి, సువార్త ప్రకటించకండి, మా ఊళ్ళో ప్రకటించకండి, మా దేశంలో ప్రకటించకండి, ఇది విదేశీ మతం, ఇది ప్రకటించకండి అన్నారు. మరి వ్యాక్సిన్ విదేశాల నుంచి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుందండి? వ్యాక్సిన్ ఎక్కడో ఎవరండి ఏమండి రష్యా వాళ్ళు కొనుక్కున్నారు, తెచ్చుకుంటున్నారు. లేదా లండన్ వాళ్ళు కొనుక్కున్నారు, అమెరికా వాళ్ళు కొనుక్కున్నారు, తెచ్చుకుంటున్నారు. ఎందుకోసం అండి? అమ్మ ఆ వ్యాక్సిన్ తెచ్చుకోకపోతే చచ్చిపోతాం. మరి అప్పుడు అడ్డం రాదా ఇది? అప్పుడు ఈ అడ్డం రాదా? ఏ అడ్డం అండి? విదేశీ అడ్డం రాదా? ఇప్పుడు అమ్మో విదేశాలైనా సరే తెచ్చుకోవాలి, లేకపోతే మనం చచ్చిపోతాం, లేకపోతే మనం చచ్చిపోతాం. అప్పుడు అక్కడ అడ్డం రాదండి, ఇక్కడ మాత్రం అడ్డం వస్తుందండి. బయటికి వెళ్ళిపోండి బాబు, మీరు చిప్స్ పట్టుకుని బయటికి వెళ్ళిపోండి. బయటికి వెళ్ళి తినండి, చచ్చిపోయినా తినకూడదు. బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి తినేసి అప్పుడు రండి. లేకపోతే మాకు కూడా నోరు ఊరిపోతుంది. బయట తినేసి ప్యాకెట్ కూడా అక్కడ బయట పాడేసి రండి. మళ్ళీ ఖాళీ ప్యాకెట్ కూడా తాకండి. రైట్, జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇది చాలా అవసరమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. చాలా అవసరమైనటువంటి అంశం, చాలా అవసరమైనటువంటి విషయాన్ని మీకు బోధిస్తున్నాను. కూర్చోండి పెద్దలు, మీరు అని ఏం లేదు, మీరు శ్రద్ధగా వింటున్నారు. శ్రద్ధగా విని ఆడియన్స్లో మీరు కూడా ఒకరు. మీరు అలా వెళ్ళిపోతే మనం నేను డిసప్పాయింట్ అయిపోతాను. ఎందుకంటే నేను అడిగిందని మీరు చెప్తున్నారు సమాధానం. ఇప్పుడు ఈ భూమంతా దేవునిదే. ఈ భూమి మీద మానవులందరినీ ఎవరు సృష్టించారండి? దేవుడే సృష్టించాడండి. అంటే సువార్త యొక్క అవసరం ఏమిటంటే, మొట్టమొదటి అవసరం ఏమిటంటే అండి, ఈ భూమి మీద మానవులందరూ కూడా సృష్టికర్తను తెలుసుకోవాలి. ఇప్పుడు సువార్తను ప్రకటించమని ఎందుకు దేవుడు చెప్పాడంటే, మీరు రక్షణ అంటారు, రక్షణే రక్షణే అది ఎలాగో చెప్దామండి. అంటే సృష్టికర్తను తెలుసుకోకుండా రక్షణ రాదు. ఎందుకు సువార్తను ప్రకటించమని చెప్పారంటే, మొట్టమొదటిది ఏమిటంటే అండి, సర్వలోక జనులు ఎవరిని తెలుసుకోవాలండి? సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. ఎందుకు సర్వలోకానికి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని యేసుక్రీస్తు వారు చెప్పారంటే అండి, మొట్టమొదటిది మానవులందరూ కూడా సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. అంటే ఎందుకు ఈ పులిమేర గ్రామానికి కూడా వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు? ఎందుకు ఈ పులిమేర గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిమైనటువంటి నీ ఒక్కరికి కూడా సువార్త ప్రకటించమన్నాడు దేవుడు? ఎందుకోసం అంటే అండి, నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోక మానవులు తెలుసుకోకపోతే మానవులు నశించిపోతారు. ఇప్పుడు దేవుడు ఎవరండి? దేవుడు ఎవరండి? దేవుడు ఈ సందర్భంలో సృష్టికర్త. ఈ భూమి మీద మానవులందరినీ ఆయన సృష్టించాడండి. ఈ భూమి మీద ఉన్నటువంటి మిమ్మల్ని, నన్ను కూడా అందరినీ ఆయన సృష్టించాడండి. సమస్త జనులు దేవుని యొక్క సృష్టి. సమస్త జనులు దేవుని యొక్క సృష్టి.
యొక్క సృష్టి. ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కూడా వారు దేవుణ్ణి ఎరిగిన వారైనా, దేవుణ్ణి నమ్మిన వారైనా, నమ్మని వారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ జాతికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా దేవుడే సృష్టించాడు. ఆ ఒక్క దేవుడే సృష్టించాడండి. ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించలేదు. ఒక్కొక్క దేశపు ప్రజలను ఒక్కొక్కడు సృష్టించలేదు. ఒక్కొక్క దేవుడు సృష్టించలేదు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. అంటే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించాడా? ఇంకో దరిద్రం ఏమిటంటే అండి, ఒక్కొక్క జాతి ప్రజలకు ఒక్కొక్క దేవుడు ఉన్నాడండి. అంటే ఒక్కొక్క జాతి మానవుల్ని ఒక్కో భాష మాట్లాడే ఓ ప్రాంతాల్లో ఉన్న వాడిని సృష్టించాడా? మన దేశం ఇంకో దరిద్రం ఏంటంటే అండి, ఒక్కొక్క కులానికి ఒక్కో దేవుడు ఉన్నాడు. కుల దైవం అంటారు. అంటే ఒక్కొక్క కులాన్ని ఒక్కో దేవుడు సృష్టించాడా? ఈ భూమి మీద ఉన్న మానవులందరినీ కూడా దేవుడే సృష్టించాడు. తర్వాత దేశాలు ఏర్పడ్డాయి. ఈ భూమి మీద మానవులందరూ కూడా ఆదమ వల్ల నుంచే వచ్చారు. తర్వాత నోవా దగ్గర మనం చూసినట్లయితే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా, ఈ దేశాలన్నీ కూడా షేము, హాము, యాపేతు ఈ ముగ్గురు నుంచే వచ్చారు. ఈ భూమి మీద మానవులందరినీ దేవుడే సృష్టించాడు. మానవులందరూ దేవుడి యొక్క సృష్టి. దేవుని సృష్టి కానటువంటి వాడు ఎవరో లేడండి ఈ భూమి మీద. ఆ సృష్టిలో భాగమే ప్రతి మానవుడు. దేవుని సృష్టికి అతీతుడు ఎవడో లేడండి. దేవుడు సృష్టిస్తేనే ఈ భూమి మీదకి వచ్చాడండి ఎవడైనా సరే. అందుకనే సువార్త ప్రకటించినప్పుడు, జరిగినటువంటి సువార్త ప్రకటించినప్పుడు ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు అపోస్తులు చెప్పినటువంటి మొట్టమొదటి ఏమిటంటే అండి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగండి. మీరు సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగండి. ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో, ఇంతకాలము మనము దేవుణ్ణి ఎరుగక, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరుగక మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఎందుకు దేవుడు సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పాడు అంటేనండి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మానవులు ఎరుగక బ్రతుకుతున్నారు. సృష్టికర్త అయిన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మానవులు తెలియక, ఎరుగక బ్రతుకుతున్నారు. అందుకనే పౌలు అపోస్తలుల 17వ అధ్యాయంలో ఏథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు చెప్తాడు చూడండి. ఏథెన్స్ పట్టణం వెళ్ళినప్పుడు ఆ ఏథెన్స్ పట్టణంలో ఒక ఖాళీ దిమ్మ కనపడింది. ఖాళీ బలిపేట అంటే ఓ దిమ్మ అనమాట అండి, ఇలాంటి దిమ్మ. ఆ దాని దిమ్మ మీద ఏ బొమ్మ పెట్టలేదండి. కింద మాత్రం ఒకటి రాశారండి. ఏమని రాశారు? తెలియబడని దేవునికి అని రాశారండి. ఇంకా ఎవరో తెలియబడిన దేవుడు. ఇప్పుడు అదే చెప్తున్నానండి. అంటే ఇప్పుడు ఏథెన్స్ పట్టణస్థులు, అన్యజనులు ఏ స్థితిలో ఉన్నారండి? ఏ స్థితిలో ఉన్నారండి? తెలియబడని దేవుడు అంటే దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. దేవుణ్ణి ఎరగని స్థితిలో బ్రతుకుతున్నారు. ఇప్పుడు దేవుణ్ణి ఎరగకుండా బ్రతుకుతున్నారు. కానీ వాస్తవానికి ఆ ఎరగని దేవుడే ఆయన సృష్టించాడు. ఇంతకాలము ఏథెన్స్ పట్టణస్థులు ఎవరినైతే ఎరగలేదో ఆయనే సృష్టించాడు. ఆయన వల్ల బ్రతుకుతున్నారండి. ఆయన వల్ల జీవిస్తున్నారు. ఆయన వల్ల చలిస్తున్నారు. ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నారు. ఆయన వల్ల ఆయుష్ కలిగి ఉన్నారు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఏథెన్స్ పట్టణం వెళ్ళాడు. పౌలు చెప్తున్నాడు, మీరు తెలియబడిన దేవునికి అని రాశారు కదా, ఆయన ఎవరో మీకు చెప్తున్నాను చూడండి. అంటే ఇక్కడ ఏథెన్స్ పట్టణం వెళ్ళి ఒక కొత్త దేవుణ్ణి పరిచయం చేయట్లేదండి వాళ్ళకి. ఒక కొత్త దేవుడు కాదండి, మీరు ఎరుగనటి దేవుడు. ఆయన ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముంచి నుంచి ఉన్నాడు ఆయన. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయనే సృష్టికర్త. ఆయన్ని ఎరగలేదు మనం ఇంతకాలం. ఎరుగుక బ్రతికాం, అజ్ఞానంగా బ్రతికాం. ఆయన తెలియకుండా మనం బ్రతికాం. దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఏమిటంటే స్వార్థ ద్వారా ఆయనను మనం తెలుసుకునే గొప్ప ఏర్పాటు చేశాడండి. ఆయన అంటే ఎవరినండి?
మరో కొత్త దేవుని కాదండి. ఎవరినండి? సృష్టికర్తని ఎరిగే ఏర్పాటు గొప్పది ఏర్పాటు చేశాడు. అదే చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలుసా మీకు? ఏసింత పట్టణంలో చెప్తున్నాడండి. వెళ్ళి పౌలు ప్రసంగంలో 17వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఎవరో తెలుసా? జగత్తును అందరి సమస్తాన్ని నిర్మించాడు ఆయన. జగత్తును అందరి సమస్తాన్ని ఆయనే నిర్మించాడు. ఇంకెవడో నిర్మించలేదు. ఈ భూమిని ఆకాశమును అందరి సమస్తాన్ని ఆయనే నిర్మించాడు. ఆయన గురించి మీకు చెప్తున్నారు. ఇంకేం చెప్పాడో చూడండి. తానే ఆకాశమునకును భూమికిని ఏమై ఉన్నాడండి? ప్రభు అయి ఉన్నాడు. ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నాడు. ఆయన మీకు నేను తెలియజేస్తున్నాను. 25వ వచనం చెప్తున్నాడండి. ఆయన ఎవరో? 17:25 అపోస్తలుల కార్యం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తాన్ని దయచేసేటువంటి వాడు. 26వ వచనం అండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొకను నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆయన ఎవరో తెలుసా? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి ఆయనే సృష్టించాడు. 28వ వచనం అండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువల్లనే మనం ఆయన యొక్క సంతానం. అంటే సర్వలోకానికి సువార్త ప్రకటించబడినప్పుడు మొట్టమొదటిగా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా ఏం ప్రకటించారండి? సువార్త ప్రకటించారు. సువార్తలో ప్రకటించినటువంటి మొట్టమొదటి పాయింట్ ఏమిటండి? సృష్టికర్తను తెలుసుకోండి. మీరు ఇప్పుడు ప్రపంచం అంతా వెళ్ళారు, అనేక దేశాలకు వెళ్ళారు, అన్యుల దగ్గరికి వెళ్ళారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు. అనేక ప్రాంతాలకు చెప్పిన ప్రజలారా, మీరు ఎవరు తెలుసుకోండి? సృష్టికర్తను తెలుసుకోండి. నిజమైన దేవుని తెలుసుకోండి. ఉన్నవాడని వాడని తెలుసుకోండి. ఎవరైతే మిమ్మల్ని సృష్టించారో ఆయన తెలుసుకోండి. ఎవరైతే మిమ్మల్ని సృష్టించి ఎవరి వల్ల అయితే మీరు బ్రతుకుతున్నారో, చలిస్తున్నారో, జీవిస్తున్నారో, ఉనికి కలిగి ఉన్నారో ఆయన తెలుసుకోండి. ఆయన ఎవరో తెలుసా? ఆయన మీ తండ్రి. ఆయన ఎవరో తెలుసా? మీరెవరో తెలుసా? ఆయన సంతానం. అంటే మనందరికీ తండ్రి దేవుడు ఎవరండి? తండ్రి, పరమ తండ్రి, సృష్టికర్త, మనం సృష్టించినటువంటి తండ్రి ఆయన. అంటే ఇప్పుడు సువార్త రాకముందు మన పరిస్థితి ఏమిటండి? సువార్త రాకముందు మన పరిస్థితి ఏమిటి? దేవుడంటే తెలియదు. అదనమాట అండి. సువార్త రాకముందు మన పరిస్థితి ఏమిటండి? దేవుడంటే తెలియదు, సృష్టికర్త తెలియదు. ఆయన సృష్టించాడు కానీ ఆయన ఎవరో తెలియదు మనకి. ఆయనే మనకి జీవాన్ని, ఊపిరిని, ఆయుష్ను దయచేస్తున్నాడు. అంటే జీవాన్ని, ఊపిరిని, ఆయుష్ను దయచేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటేనండి, మన గాలి పీలుస్తున్నాం. ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడా? మనం తయారు చేసుకుంటామండి. అదేవిధంగా నీరు త్రాగుతున్నాం మనం. ఎవరిచ్చారండి? అంటే ఎవరి వల్ల, ఎవరైతే మనకి ఈ గాలి, నీరు, వాతావరణం, ఆహారం ఆయనే ఇస్తున్నాడు. వర్షాన్ని ఆయనే కురిపిస్తున్నాడు. పగలు రాత్రి ఆయనే రప్పిస్తున్నాడు. ఈ భూమి మీద ఋతువుల్ని అంటే కాలాలని, శీతాకాలం, వేసవకాలం, వర్షాకాలం ఆయనే రప్పిస్తున్నాడు. ఈ పగలు రాత్రి ఆయనే రప్పిస్తూ ఉన్నాడు. పగలు వచ్చింది, ఇప్పుడు రాత్రి వచ్చిందండి. పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చిందండి, మళ్ళా పగలు వస్తుంది. ఎవరు రప్పిస్తున్నారండి? దేవుడే రప్పిస్తున్నాడు. మనం పగలు రప్పిస్తున్నాం, రాత్రి కూడా రప్పిస్తున్నాం. రాత్రి సుఖమైన నిద్ర తీసుకున్నాం. వాస్తవానికి ఇవన్నీ ఇస్తున్నటువంటి దేవుడు తెలియకుండా బ్రతుకుతున్నారు మానవులు. ఎలా ఉంటుందండి పరిస్థితి? ఈ మధ్యకాలంలో నేను ఒక ఆయనకి ఏమంటే మీకు బాగోలేదు కదా, ఒక ఆయన డబ్బులు ఇచ్చారండి, మీరు మందులు కొనుక్కోండి డబ్బులు ఇచ్చారు. ఆయన అడుగుతారండి, ఎవరిచ్చారు అసమానంగా అదే అడుగుతారండి. ఏమని? ఎవరిచ్చారండి, ఎవరు సాయం చేశారు, నీకు ఎందుకయ్యా, ఎవరితే నీకు అంటారండి. ఎవరితే నీకు ఎందుకు? ఆయన పేరు చెప్పద్దన్నాడు. ఎవరితే నీకు ఎందుకు అన్నారు. కాదండి, ఎవరిచ్చారో నాకు తెలియదండి, నేను అలా ట్యాక్స్ చెప్పాలండి. అంటే ఇప్పుడు మానవులైన మనందరం కూడా ఎవరు మనకి ఇస్తున్నారో అది తెలుసుకోవాలనేటువంటి ఆ కోరిక అందరికీ ఉంటుంది. ఇంకోటండి, మనం క్రైస్తవులో వెళ్తున్నామంటే ఏదైనా మతం మార్చేస్తాం కాదండి, మత మార్పిడి కాదండి. నువ్వు ఎవరిని తెలుసుకుంటున్నావు?
నీ సృష్టికర్తను తెలుసుకో. నీ సృష్టికర్తను అంటే దేవుడు సృష్టికర్త. ఇంకోటి ఏమిటంటే దేవుడు నీ సృష్టికర్త. దేవుడు ఈ సర్వలోకానికి సృష్టికర్త. రెండోది ఏమిటంటే రండి, నీ సృష్టికర్త, నీ తండ్రి, నీ పరమ తండ్రి. ఎంత గొప్ప సంగతో చూడండి. అంటే సువార్త ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప మేలు ఏమిటంటే దేవుడు మానవులందరినీ ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఏర్పాటు ఏమిటంటే నేను సృష్టికర్తను తెలుసుకుంటాను. సువార్త ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప మేలు, ఆశీర్వాదం, మీకు నాకు వచ్చిన ఆశీర్వాదం ఏమిటంటే నేను నా సృష్టికర్తను తెలుసుకున్నాను. నేను ఎవరైతే నన్ను సృష్టించారో ఆయన నేను తెలుసుకున్నాను. ఎవరి వల్లైతే నేను బ్రతుకుతున్నానో, జీవిస్తున్నానో, చరిస్తున్నానో ఆయన నేను తెలుసుకున్నాను. అంటే ఇంతకాలము మనము అన్యులమైనటువంటి మనము ఎలా బ్రతికేసామండి అంటే దేవుడు తెలియకుండా బ్రతికేశాం. ఏదో దేవుడు మొక్కాం, కానీ వాస్తవానికి దేవుడు కానటువంటి వారికి మొక్కేశాం. అన్యుల యొక్క పరిస్థితి చెప్పాడు చూడండి. మనం అన్యులుగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటి? గలతీ పత్రిక 4:8 అన్యులుగా ఉన్నప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటి? ఎలాంటి స్థితిలో ఉన్నాం? గలతీ పత్రిక 4:8 అండి. చూడండి, ఆ కాలమందు అన్యులుగా ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు, సువార్త లేనప్పుడు మన యొక్క పరిస్థితి ఏమిటంటే ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. వాస్తవానికి మనం అన్యులుగా ఉన్నప్పుడు మన పరిస్థితి ఏమిటంటే దేవుని ఎరగని స్థితిలో మనం ఉన్నాం. ఎరగని స్థితిలో మనం బ్రతికాం. కానీ సువార్త ద్వారా మనకు వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నేను దేవుణ్ణి ఎరగగలుగుతున్నాను. ఇప్పుడు సువార్త ద్వారా మనకు లభించిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే నేను దేవుణ్ణి ఎరగగలను. అదే విధంగా పౌలు లుస్త్రపట్నం ఉన్నప్పుడు కూడా అదే చెప్తాడు చూడండి. అపోస్తలుల కార్యం 14 అంటే మీకు నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఎక్కడైనా సరే మొట్టమొదట చెప్పింది ఏమిటంటే ముందు సృష్టికర్తను ఎరగండి. 14:15 మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, జీవము గల దేవుని వైపు తిరగవలెనని సువార్త ప్రకటిస్తున్నాను. చాలా సంతోషమండి. అక్కడ ఉన్న మాట చూడండి. ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి జీవము గల దేవుని వైపు తిరగండి. అంటే సువార్త ప్రకటన జరిగేది ఏమిటంటే ఆకాశమును, భూమిని, అందరి సమస్తాన్ని. అదేవిధంగా 17 చూడండి, ఆయన గురించి ఇంకేం చెప్పాడు చూడండి. ఆయన ఎవరో? ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైనటువంటి ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాడు. అంటే ఎందుకు సువార్త ప్రకటించారు అంటేనండి మొట్టమొదటి దేవుడు అంటే దేవుణ్ణి ఎరగడానికి. అదే చెప్తాడండి. ఆయన ఎవరంటేనండి ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసంతో మీ హృదయములను నింపుచ్చు. అంటే దేవుడు ఎవరో చెప్తున్నాడండి. ఋతువులను రప్పిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి వర్షమును, ఫలవంతమైనటువంటి ఋతువులను రప్పిస్తూ ఉన్నాడు. అంటే మనం సువార్త లేనప్పుడు, సువార్త రానప్పుడు మనం దేని పడితే దానికి మనం నమస్కారం చేసాం, పూజించాం.
ఎవరిని ఏదైనా సరే మనం దేవుడిని భావించాం. కానీ వాస్తవానికి సువార్త ద్వారా జరిగినటువంటి గొప్ప ఏర్పాటు ఏంటంటే మనం సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరగలుగుతున్నాం. సువార్త ద్వారా జరిగినటువంటి గొప్ప ఏర్పాటు ఏమిటంటే సృష్టికర్తను మానవులకు పరిచయం చేశారు. అంటే ఇంతకాలం మనం అంజులుగా ఉన్నప్పుడు ఎలా బ్రతికామంటే అండి, సృష్టికర్తను ఎరుగగా మనం బ్రతికాం, సృష్టికర్తను మనం తెలుసుకోక మనం బ్రతికాం. గొప్ప ఏర్పాటు ఏమిటండి, నేను ఇప్పుడు సువార్త ద్వారా ఏం తెలుసుకోగలుగుతున్నానండి, సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోగలుగుతాను. అంటే ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకపోతే పెద్ద నష్టం ఏంటండి? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోకపోతే పెద్ద నష్టమా? కాబట్టి ఎలాగంటారండి, సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవడం అనేది మానవుల యొక్క విధి. ఇప్పుడు ఉదాహరణకి తప్పుపోయినటువంటి పిల్లలు ఉంటారండి, ఆ పెరిగి పెద్ద అయిపోతారండి. పాపం తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, తప్పిపోయారు. పెద్ద అయిన తర్వాత ఆ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎప్పుడైనా మీరు చూశారండి? ఎప్పుడైనా మీరు చూశారండి పెద్ద అయిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి? అప్పుడు టీవీలో వస్తూ ఉంటుందండి. కొన్నాళ్ళ క్రితం, ఒక 2 నెలల క్రితం వచ్చిందండి. ఎవరో ఒక విజయనగరం అమ్మాయి చిన్నప్పుడు హైదరాబాద్ లో తప్పిందండి. ఎవరో పెంచుకున్నారంటే ఇప్పుడు ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు వచ్చేసి 20 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయికి ఆలోచన అండి ఏమిటంటే, నా తండ్రి ఎవరో నా తల్లి ఎవరో, నా తండ్రి ఎవరో నా తల్లి ఎవరో. ఎక్కడికి వెళ్ళినా సరే 10 మందిని అడిగిందండి, నా తండ్రి ఎవరో నా తల్లి ఎవరో, నా కన్న తల్లి ఎవరో నా కన్న తండ్రి ఎవరో అని తెలుసుకోవాలి, నా తోబుట్టు ఎవరో, అన్నదమ్ములు ఎవరో, అక్క చెల్లెలు ఎవరో నేను తెలుసుకోవాలి. అది సంఘటన మనం టీవీలో మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం. ఒకసారి నేను ఎక్కడో చూశానండి, పేపర్లో చదివానండి నేను. ఎవరో 2 అబ్బాయిలు ఉన్నారండి, వాళ్ళిద్దరిని డెన్మార్క్ అంటే ఆఫ్రికాలో ఉంటే డెన్మార్క్ తీశారు. డెన్మార్క్ వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఒక ఫోటో ఉందండి. ఆ ఫోటో పట్టుకుని వాళ్ళు మెడ్రాస్ వచ్చారు. మెడ్రాస్ వచ్చి ఎంక్వైరీ చేస్తే దొరకలేదు. మళ్ళా వెళ్ళిపోయారు. మళ్ళా వచ్చి ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు కనుక్కున్నారు. వాళ్ళకి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కూడా మాట చేశారండి ఏమిటంటే, ఆ దగ్గర ఉన్న ఫోటోను టీవీలో ఎంటర్టైన్మెంట్ చేయమన్నారు. డబ్బులు ఇచ్చి టీవీలో ఎంటర్టైన్మెంట్ చేయండి అని అన్నారు. అప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తా ఉంటే ఎవరో చూసి పెద్ద ఒక అతను చూసి ఇది పలా పాల్గొని అప్పుడు వాళ్ళ కింద అడ్రస్ ఇస్తే అడ్రస్ ఫోన్ చేస్తే వాళ్ళు మళ్ళీ డెన్మార్క్ ఫోన్ చేస్తే అప్పుడు హైదరాబాద్ వచ్చారు. అప్పటికి తండ్రి చనిపోయేటండి, తల్లి బతుకుందండి. అప్పుడు వాళ్ళు ఎంత సంతోషించారండి, ఎవరు చూసినందుకు, కన్న తల్లిని చూసినందుకు. ఎందుకంటే విన్నానండి అంత తీపి. ఎందుకు అంత తీపి? ఎవరు మాట్లాడతలేదు. కన్న ప్రేమ అండి అది. ఏంటండి కన్న ప్రేమ అండి. ఆవిడ కూడా, తల్లి కూడా మాట్లాడుతూ చెప్పింది ఏమిటంటే అండి, మేము పేదోళ్ళం అండి, ఇక నేను అడిగి మాట్లాడుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటేనండి, సృష్టికర్తను తెలుసుకోవడం అనేటువంటిది మానవుల యొక్క విధి. ఇప్పుడు మనం గొప్ప సంగతి ఏమిటంటే అండి, నేను నా సృష్టికర్తను నేను తెలుసుకున్నాను. ఈ సువార్త ద్వారా నాకు జరిగినటువంటి గొప్ప మేలు ఏమిటంటే అండి, నేను నా సృష్టికర్తను తెలుసుకున్నాను. ఎవరైతే ఈ భూమి మీద నన్ను సృష్టించారో, ఎవరైతే ఈ దేహాన్ని సృష్టించారో, ఎవరైతే ఈ దేహంలో ఉన్నటువంటి అంతరంద్రియాలు సృష్టించారో, ఎవరైతే నాకు గాలిని, నీటిని, వాతావరణాన్ని, వర్షాన్ని, ఎండను, వేడిని, గాలిని, ఈ ఆహారాన్ని, ఈ ఋతువులను, ఫలవంతమైన ఋతువులను ఎవరైతే నాకు ఇస్తున్నారో ఆయన నేను తెలుసుకున్నాను. ఎంత గొప్ప సంఘటన అండి. అందుకే దేవుడు సర్వలోకానికి, సర్వసృష్టికి సువార్త ప్రకటించే గొప్ప ఏర్పాటు చేశాడండి. అంటే మతం మార్చడానికి కాదండి ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏముందండి, ఒక సిలువేసి ఎత్తే మతం మారిపోయినట్టు అయిపోతుంది, అంతే కదండి. లేదా ఓ బైబిల్ పెట్టేది, ఏసు ఫోటో పెట్టేసుకుంటే మతం మార్పిడి అయిపోతుంది.
ఇప్పుడు లోకంలో మత మార్పిడి అంటే ఎవరు ఉన్నారండి? అదిగో యేసుక్రీస్తు ఫోటో ఉందనుకుంటాడు, లేకపోతే ఏదో సిలువ ఉంది, అదిగో మెడలో సిలువ ఉంది అనుకుంటాడు. మతం మార్చడానికి కాదండి సర్వలోకానికి సువార్త ప్రకటించమని చెప్పింది యేసుక్రీస్తు వారు. ఎందుకు ప్రకటించమని చెప్పారంటే అండి, మానవులందరూ కూడా ఎవరిని తెలుసుకోవాలి? తమ సృష్టికర్తను, ఎవరైతే తమ తండ్రిని, తమ పరలోకపు తండ్రిని ఎవరైతే మానవులను సృష్టించారో వాళ్ళని తెలుసుకోవాలి. అది దేవుని యొక్క గొప్ప ఏర్పాటు అండి. అందుకు దేవుడు మానవులను, అందుకు యేసుక్రీస్తు వారు ఈ ఏర్పాటు చేశారన్నమాట. అంటే సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడకపోతే మనం ఆ చీకటిలోనే ఉండి, అంధకారంలోనే ఉండి, దేవుడంటే తెలియక ఆ అజ్ఞానంలోనే ఉండి, ఆ అనగారినటువంటి స్థితిలోనే ఉండి, ఆ దౌర్భాగ్యం స్థితిలోనే ఉండి మనం అలాగే చచ్చిపోయి ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఏంటంటే మనకి ఏది ప్రకటించబడ్డామండి? సువార్త ప్రకటించబడాలి, సువార్త ప్రకటించబడాలి. రెండోది ఏమిటంటే అండి, సువార్త ప్రకటించబడిన తర్వాత అంటే యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పినటువంటి ఆ మాటలో రెండో సంగతి, మొట్టమొదటి సంగతి ఏమిటేమో మానవులందరూ కూడా ఎవరిని తెలుసుకోవాలండి? సృష్టికర్తను తెలుసుకోవాలి. రెండోది ఏమిటంటే అండి, యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తును ఎరుగవలేము. మానవులందరూ కూడా యేసుక్రీస్తుని ఎరగాలి. ఇందాక మనం అపొస్తలుల 17వ అధ్యాయం చదువుకున్నాం. 17వ అధ్యాయంలో ఉన్న మాట చూడండి. 30వ వచనం. ఆ అజ్ఞాన కాలం ముందు, ఏ అజ్ఞాన కాలం అండి? ఆ అజ్ఞాన కాలం అంటే ఎప్పుడండి? అది సువార్త ప్రకటించబడక ముందు ఉండేటువంటి స్థితి, అది అజ్ఞాన కాలం. అజ్ఞాన కాలం అంటే ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో తెలియనటువంటి స్థితి, తెలియనటువంటి పరిస్థితి, అదండి అజ్ఞాన కాలం అంటేనండి. ఇప్పుడు మన పూర్వీకులు పూర్వం దేవుణ్ణి తెలియక, పూర్వీకులు దేవుందండి, ఇప్పుడు కూడానే దేవుణ్ణి తెలియనటువంటి మానవుడు ఏ స్థితిలో ఉన్నాడండి? అజ్ఞానపు స్థితిలో ఉన్నాడు. దేవుని ఎరిగితే ఇక మనం అజ్ఞానపు స్థితిలో లేవన్నమాట అండి. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగాం మనము. సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఉండేటువంటి స్థితి అజ్ఞానపు స్థితి కాదండి, అజ్ఞానపు కాలం కాదండి. అది చదవండి 30వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, అంటే తాను నియమించిన మనుషుడు అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అంటే దేవుడు చేసినటువంటి సువార్త ప్రకటనలో ఉండేటువంటి మరొక అంశం ఏంటంటే మానవులందరూ కూడా ఎవరిని తెలుసుకోవాలండి? యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. అక్కడ చెప్పిన మాట ఏమిటంటే అండి, దేవుడు యేసుక్రీస్తుని నియమించి ఉన్నాడు, నియమించాడు. దేవుడు యేసుక్రీస్తుని నియమించాడు, అపాయింట్ చేశాడు. యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు యేసుక్రీస్తును నియమించారు, లేకపోతే ఏర్పరిచారు. ఇప్పుడు దేవుడు సృష్టికర్త, ఈ భూమి మీద మానవులందరినీ కూడా దేవుడే సృష్టించాడు. అయితే మానవ సృష్టించిన తర్వాత మానవులు ఏమయ్యారండి? పతనమైపోయారు. మానవులు పాపులైపోయారు. దేవుని యొక్క ఆజ్ఞని మీరి మానవుడు ఏమయ్యాడండి?
పాపి అయిపోయాడు. ఇప్పుడు మానవులను రక్షించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడండి? యేసుక్రీస్తును మాత్రమే ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు వారిని మాత్రమే దేవుడు ప్రవచించాడు. దేవుడు ఇంకెవరిని కూడా ఏర్పాటు చేయలేదండి. జాగ్రత్తగా గమనించండి. అంటే ఈ భూమి మీద మానవులందరూ కూడా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు తెలుసుకోవాలంటే యేసుక్రీస్తు వారిని ఎవరు నియమించారండి? దేవుడు నియమించాడు. దేవుడు అపాయింట్ చేశాడు. మానవులను రక్షించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాటు ఎవరంటేనండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. అందుకనే యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట ఏమిటంటే అండి, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మర్మమై ఉన్నారు. ఇప్పుడు ఈ భూమి మీద మానవులందరినీ దేవుడు సృష్టించాడు. వాళ్ళు పాపులైపోయారు. వాళ్ళని ఎలా రక్షిస్తాడు దేవుడు? ఎవరి ద్వారా రక్షిస్తాడు దేవుడు? మానవులకు తెలియదండి మర్మం. ఎలా మొత్తం దేవుడు రక్షిస్తాడు. ఎవరి ద్వారా రక్షిస్తాడు, ఎలా రక్షిస్తాడో తెలియదండి. దేవుడు ఒకడికే తెలుసండి. అది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అందుకనే యేసుక్రీస్తు ఏమన్నాడండి? దేవుని మర్మమై ఉన్న యేసుక్రీస్తు అని అన్నాడు. అంటే దేవుడు ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని యొక్క మర్మమై ఉన్నారు ఆయన. అంటే దేవుని యొక్క మర్మమై ఉన్నారనే మాట, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మర్మమై ఉన్నారు అనేటువంటి మాట మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని యొక్క మర్మం ఏమిటి? మర్మము అంటే ఏమిటండి? ఏమండి? తెలియనిది, దాచబడినది, సీక్రెట్. మర్మం అంటే ఏమిటండి? సీక్రెట్, తెలియనిది, దాచబడినటువంటిది. కొలస్సీ పత్రికలో చెప్తాడు 2వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తు అని అన్నాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. యేసుక్రీస్తు వారు ఎవరంటండి? దేవుని యొక్క మర్మము. మానవులను రక్షించడానికి దేవుడు చేసినటువంటి మర్మము, దేవుని యొక్క ఏర్పాటు ఎవరంటండి? యేసుక్రీస్తు వారు. పేతురు పత్రికలో కూడా మాట చెప్తారు చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, 19, 20 వచనం. అంటే ఇక్కడ మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మనం విమోచించబడ్డాము అని చెప్తున్నాడు. 20వ వచనం, యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డారు. చాలు, ఒక్క నిమిషం ఆగండి. యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏం చేయబడ్డారండి? నియమించబడ్డారు. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. ఇప్పుడు మానవులను రక్షించడానికి దేవుడు ఎవరిని మాత్రమే నియమించాడండి? యేసుక్రీస్తును మాత్రమే నియమించాడు. ఆ 20వ వచనంలో చెప్తాడండి, కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిన. అంటే కడవరి కాలమందు, యుగముల సమాప్తి యందు చాలా మాటలు చెప్తాడండి. యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కాలాన్ని ఏమంటాడంటేనండి, యుగముల సమాప్తి యందు, లేకపోతే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అని అన్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడండి, యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించబడినప్పటికీ, అంటే యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు నియమించాడు. మానవుల రక్షణ కొరకు దేవుడు నియమించాడండి. మానవుల రక్షణార్థం దేవుడు నియమించాడు. కానీ దేవుడు అప్పుడు నియమించినప్పటికీ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు. కడవరి కాలముందు దేవుడు పంపాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చెప్తాడండి,
కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు పంపాడు. ఎఫెసీ 1:8 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు పంపించాడు. ఇందాక మనం పేతురుపత్రికలో చదువుకున్నాం. మొదటి పేతురుపత్రిక 1:21 కడవరి కాలమును పంపించాడు. రోమా 5:6 ఇంకోవాడు చెప్తాడండి, యుక్త కాలముందు పంపించాడు అంటాడండి. యుక్త కాలమందు అంటే దేవుడు ఈ టైంలో పంపించాడు. దేవుడికి లెక్కలు ఉన్నాయి. అందుకనే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ టైంలో పంపించాడు. అపోస్తలుల 2:21 అయితే పేతురు తన ప్రసంగంలో చెప్తాడండి, అన్నిటికీ కుదురుబాటు కాదు, అన్నిటికీ కుదురుబాటు. ఇలా బైబిల్లో మనం అనేకమైనటువంటి మాటలు మనం చూడగలం. అన్నిటికీ కుదురుబాటు, అన్ని కుదురుకున్నాక, అన్ని చక్కబడ్డాక, అన్నీ కూడా ఏర్పాటు అయిన తర్వాత, అన్ని దారిలోకి వచ్చిన తర్వాత అప్పుడు పంపించాడు అనమాట. ఎవరిని? యేసుక్రీస్తు. మళ్ళీ అదో సబ్జెక్ట్ అండి. యేసుక్రీస్తు వారు అప్పుడే ఎందుకు పంపాడు? ఎప్పుడు అబ్రహాం కాలంలో ఎందుకు పంపలేదు? నోవాహు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే ఆ కాలంలో ఎందుకు పంపలేదు? ఇప్పుడే ఎందుకు పంపాడు అంటే దేవుడికో లెక్కలు ఉన్నాయి. అంతేనా? దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, యుక్త కాలమందు, కడవరి కాలమందు, సరైనటువంటి టైంలో, కాలము సంపూర్ణమైనప్పుడు, అన్ని కుదురుకున్నప్పుడు దేవుడు తన కుమారుని యేసుక్రీస్తుని పంపించాడు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ఇప్పుడు పంపాడు. కానీ దేవుడు ఎప్పుడు నియమించాడు యేసుక్రీస్తుని? జగత్తు పునాది వేయబడక మునుపే. ఇందాక మనం చదువుకున్నాం. మొదటి పేతురుపత్రిక 1:21 మనం చదువుకున్నాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమించబడ్డాడు. అంటే ఇందాక మనం పరిశుభ్రతలో చదువుకున్నాం. అందుకనే యేసుక్రీస్తు వారిని ఏమన్నాడండి? మర్మమ, దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తు. అంటే మానవులు ఎలా రక్షించబడతారో తెలియదండి మానవుల వాళ్ళకి. ఇప్పుడు మానవులు ఎలా రక్షించబడతారు, ఎలా రక్షిస్తాడు దేవుడు తెలియదండి. ఏదో దేవుడు అప్పుడప్పుడు కొన్ని ప్రవచనాలు చెప్తా ఉండేవాడి. ఎలాగంటే స్త్రీ సంతానం నుంచి వస్తారని చెప్పాడు. ఆదికాండం 15 ఆయన ఎవరో స్త్రీ సంతానంలో పుడతారంటే ఎవరో మరి అంతమంది తెలియదండి. ఇంకా ఎలా వస్తే అబ్రహాం చేత చెప్పాడండి, అబ్రహాము నీ సంతానం వల్ల భూలోకంలో సమస్త జనులు సంతానం. అంతే, అంతమంది ఏమీ తెలియదండి. దేవుడు ఏదో కొంత బయలుపరిచేవాడు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు వారు జగత్తు పునాది వేయబడకపోతే నియమించబడ్డారు. అది దేవుని దృష్టిలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారండి? మర్మంగా ఉన్నారు. మానవులు రక్షించడానికి ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆ సిలువలో మరణిస్తాడు. అన్ని సంగతులు కూడా దేవుడు దాచాడు. ఆ దాచిన సంగతులు మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి దేవుడు తన గ్రంథంలో బయలుపరిచాడు. అబ్రహాం దగ్గరికి వచ్చేవాడికి అబ్రహాం సంతానం అన్నాడు. ఇంకా ముందుకు వస్తే దావీదు సంతానం అన్నాడు. దావీదు సంతానం నుంచి ఒక ఆయన వస్తారంట. అదే మనం చూసినట్లయితే ఇంకా మనం ముందుకు వచ్చేస్తే ఆయన బెత్లెహేంలో పుడతారని చెప్పేసి మలాకీ గ్రంథం 5:2 ఆయన ఎక్కడ జన్మిస్తారండి? బెత్లెహేంలో జన్మిస్తారు. యెషయా గ్రంథం 7:14 చెప్పాడండి, కన్యక గర్భవతి అయి. అంటే నిజమే, దేవుడు ఏర్పాటు యేసుక్రీస్తు వారు ఆయన ఎలా జన్మిస్తారు అంటే ఇంకో బయలుపరిచాడండి. ఆయన యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి అయి కుమారు, కన్యకే కంటది, కన్యకే కుమారుని కంటది. ఆయన కన్యకి జన్మిస్తాడు. ఇంకో మాట ఏమిటంటేనండి, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యెషయా గ్రంథం 53 చెప్తాడు, 53 అధ్యాయంలో చెప్తాడండి, ఆయన యొక్క గొర్రె పిల్ల వలె మొదటి తేబడతాడు. ఈ సర్వలోక పాపముల యొక్క దోష శిక్షను ఆయన మోస్తాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారు మోస్తారు. సర్వలోక మానవుల యొక్క దోష శిక్షను ఆయన మోస్తారు. యేసుక్రీస్తు ద్వారా సర్వలోకానికి రక్షణ వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఎందుకు బయలుపరిచాడంటే, యేసుక్రీస్తు వారికి సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఎందుకు ఏర్పాటు చేశాడంటేనండి, మానవులందరూ కూడా ఎవరు తెలుసుకోవాలి? రెండో పాయింట్,
యేసుక్రీస్తుని తెలుసుకో. ఎందుకు తెలుసుకోవాలి యేసుక్రీస్తుని? ఎందుకు యేసుక్రీస్తుని తెలుసుకోవాలి మానవులందరూ? ఈ ప్రపంచంలో మానవులందరూ యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? దేవుడు నియమించాడు. ఎవరిని? యేసుక్రీస్తుని మాత్రమే. ఇప్పుడు ఇంకోటి ఎవరైనా వచ్చి నన్ను నియమించాడని అనుకోండి, బాబు నేను నియమించలేదు, బైబిల్లో నేను నియమించలేదు అని ఈ మాట ఎందుకు చెప్తారంటే, చాలా మంది వచ్చారు అలాగా. చాలా మంది వచ్చి ఏమన్నారండి, మమ్మల్ని దేవుడు పంపించాడు, దేవుడు పంపించాడు, దేవుడు పంపించాడు. అదే మా తాళ్ళ వాళ్ళు కూడా చాలా మంది వచ్చి మానవులు రక్షించడానికి దేవుడు మమ్మల్ని పంపించాడు అన్నారు. దేవుడు ఎవరిని నియమించాడో, ఎవరిని ఏర్పాటు చేశాడో, ఎవరిని పంపించాడో ముందుగానే దేవుడు ఈ గ్రంథంలో ఏం చేశాడండి? బయలుపరిచాడు. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఆయన ఎవరండి? ఆదికాండం 3:15 చెప్తాడు, స్త్రీ సంతానం. ఆయన ఎవరండి? అబ్రహాము సంతానం. ఆయన ఎవరండి? దావీదు సంతానం. ఆయన ఎవరండి? కన్యకకు జన్మిస్తారు. ఆయన ఎవరండి? బెత్లెహేములో జన్మిస్తారు. ఆయన ఎప్పుడు జన్మిస్తారండి? రోమారాజుల కాలంలో జన్మిస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు జన్మిస్తాడు? ఆ టైం కూడా చెప్పాడండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 2:44 చూసింది ఏమిటండి? ఆయన ఎప్పుడు జన్మిస్తాడు? ఎప్పుడు జన్మిస్తాడో కూడా చెప్పాడండి. ఎప్పుడండి? రోమారాజుల కాలంలో జన్మిస్తాడు. అదే చెప్తాడు కదండి లోకస్వార్త 2:1 ఆ దినములలో ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞాయను. అంటే రోమారాజు చక్రవర్తి కైసరు సీజర్ అగస్టస్. అంటే సీజర్ అగస్టస్ కాలంలో యేసుక్రీస్తు అని జన్మిస్తారని దేవుడు. అంటే దేవుడు ఎవరిని సర్వలోక మానవుల లక్షణాలను నియమించాడో మానవులు తెలుసుకోవాలని ముందుగా పాత నిబంధనలు ఏం చేశాడండి? ప్రవచించాడు అనమాట. అందుకనే పాత నిబంధనలు అంటే అంతనే యేసుక్రీస్తు జన్మించినప్పుడు లేఖనాలు సరిపోతున్నాయి. ఈయనే బెత్లెహేములో పడతాడు. ఈయనే లేఖనాలు సరిపోతున్నాయి. ఈయనే సర్వలోక పాపములను మోసుకుని పోతాడు. ఈయనే యేసుక్రీస్తు అని తెలుసుకోకపోతే మానవులకు రక్షణ లేదండి. ఎందుకు లేదు? యేసుక్రీస్తు అని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలండి. ఎందుకోసం అంటే యేసుక్రీస్తుని దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేశాడు, నియమించాడు. ఎవరి కోసం అండి? సర్వలోక మానవుల కోసం నియమించాడు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు వారి సంబంధించిన ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏమిటంటే అండి, యేసుక్రీస్తు వారు నియమించాడు, అదేవిధంగా యేసుక్రీస్తు వారి రక్తాన్ని చిందించాడు. యేసుక్రీస్తు వారి రక్తాన్ని ఏదో కొద్దిమంది ప్రజలకేనా అందరి కోసం చిందించారా? అందుకని బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడండి? లోక పాపములను మోసుకొని పోవు, లోక పాపాలన్నీ కూడా మోసుకొని పోయేటువంటి దేవుడు కోరికలు ఎవరండి? యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎవడో రక్తాన్ని చిందించాడండి? ఎవడు రక్తాన్ని చిందించాడు ఈ లోకంలో? యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు చిందించారు సర్వలోక మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తంగా? ఎవరు చిందించారండి ఈ లోకంలో రక్తాన్ని? ఇంకో విషయం అండి, రక్తం ఎందుకు చిందించాలి? రక్తం చిందించకుండా ఏం జరగదు? పాప క్షమాపణ కలగదు. ఎంతండి? Hebrews 9:22. రక్తం చిందించకుండా పాప క్షమాపణ కలగదు. Hebrews 9:22 రక్తం చిందించకుండా ఏం కలగదండి? పాప క్షమాపణ కలగదు. పాప క్షమాపణ కలగదు. ఇంకో విషయం కూడా మనం మర్చిపోయామండి. ఇప్పుడు దావీదు సంతానమే కాదండి, మోషే కూడా చెప్తాడండి. ఎవరండి? నా వంటి ప్రవక్త. నా వంటి ప్రవక్త. నా వంటి ప్రవక్త. ఎవరో ఈవరో నా వంటి ప్రవక్త? ఎవరో కూడా చెప్పాడండి నా వంటి ప్రవక్త ఎవరో. అపోస్తలుల 3 అంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది. ఎవరో వచ్చి ఏదో అంటాడండి. అపోస్తలుల 3
22వ వచనం. యేసుక్రీస్తు అదిగోండి మోషే వంటి ప్రవక్త, నా వంటి ప్రవక్త వస్తాడు, మీలోని పుట్టి మీ కొరకు పుట్టించును, మీరు ఆయన మీతో ఏమి చెప్పలేను, అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలేను. ఆ మా ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో నుండి ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడు, అంటే నశించిపోతాడు యేసుక్రీస్తు వారి మాట వినటువంటి వ్యక్తి. అంటే ఈ వచనం చదివండి కొంతమంది ఏమంటారంటే అండి మోషే వంటి ప్రవక్త అన్నాడు కదండి, ఆయన ఎవరంటే మహమ్మద్ అని అంటారు. మోషే వంటి ప్రవక్త ఎవరో చెప్పాడు, ఆ ప్రవక్త ఎవరో అపొస్తలులని ఇప్పుడు చదివినటువంటి 22వ వచనంలో ఆ ప్రవచనాన్ని బట్టి ఎవరో ఇక్కడ కూడా చెప్పాడు. కన్ఫ్యూజన్ అవసరం పర్లేదండి. ఇప్పుడు ద్వితీయ గ్రంథం 18:18లోనేమో 18:18లో మోషే వంటి ప్రవక్త చెప్పాడండి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ చెప్పాడు? అపొస్తలులని 3:22లో చెప్పాడండి. ఇంకా కన్ఫ్యూజ్ ఏముంది అందులోని? ఆయనే ఈయన చెప్పాడండి. ఎవడో వచ్చి ఇలాగంటాడు అన్నమాట. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు, కానీ దేవుడు అన్ని చక్కబడిన తర్వాత పంపించాడు. అదే అక్కడ చెప్పాడు చూడండి 3వ అధ్యాయంలోనే 21. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను, ప్రవచించాడు. దేవుడు అన్నిటికీ కుదురుబాటు కాలం వస్తుంది, అప్పుడు పంపిస్తాడు ఎవరిని? యేసుక్రీస్తు. కానీ ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? జగత్ పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. అందుకనే యేసుక్రీస్తు వారు జగత్ పునాది వేయబడక నియమించబడ్డారు. దేవుని దృష్టిలో యేసుక్రీస్తు వారు మర్మముగా ఉన్నారు. మర్మమై ఉన్న యేసుక్రీస్తు వారు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారానే మనకేమిటండి రక్షణ. ఎందుకంటే దేవుడు మానవులందరినీ రక్షించడానికి దేవుడు యేసుక్రీస్తును మాత్రమే నియమించాడు, ఇంకా ఎవరిని దేవుడు నియమించలేదండి. యేసుక్రీస్తు వారు వచ్చి చేసింది ఏమిటంటే ఈ భూలోకంలో మానవులందరి యొక్క పాపములను ఆయన మోసేడండి, ఆయన శిలువలో మోసాడండి. మనందరి దోష శిక్ష ఆయన భరించాడండి, తానే భరించాడు. అంటే వాస్తవానికి ఇందాక మనం యోహాను గురించి చెప్పుకున్నాం. ఏంటంటే లోక పాపములను మోసుకొని పోవు. అంటే పాత నిబంధనలు ఏం చేసేవారు అనమాట అండి, ఓ గొర్రె పిల్ల తీసుకుని ఆ గొర్రె పిల్లను వధించేవారు. ఎలా వధించేవారు అంటే, ఇప్పుడు నేనే గొర్రె పిల్ల తెచ్చాను అనుకోండి, నా పాపములన్నీ ఆ గొర్రె పిల్ల మీద మోపి అప్పుడు ఆ గొర్రె పిల్ల ఏం చేసేవారండి, వధించేవారు అన్నమాట. నేను కానీ నా కుటుంబం కానీ గొర్రెపిల్ల తెస్తే నా పాపములన్నీ ఆ గొర్రెపిల్ల మీద మోపి ఆ గొర్రెపిల్ల వధించేవారు. అంటే వాస్తవానికి నన్ను శిక్షించాలి, నేను పాపం చేసినందుకు నన్ను శిక్షించాలి, కానీ నాకు బదులుగా యేసుక్రీస్తు వారు కూడా అదే చేశారు అన్నమాట. ఏమిటంటే ఆయన మనందరి పాపములకు బదులుగా మారుగా. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అనేకులకు ప్రతిగా. ప్రతిగా అంటేనండి, ప్రతిగా అంటే ఏమిటండి? బదులుగా, నీకు బదులుగా, అనేకులకు బదులుగా, అనేకులకు మారుగా, అనేకులకు ప్రతిగా, విమోచన క్రయధనముగా తన ప్రాణముని యేసుక్రీస్తు వారు విమోచన క్రయధనం. అంటే మనల్ని విమోచించడానికి ఆయన వెల చెల్లించారు. వెల చెల్లించారు. వాస్తవానికి ఆ విమోచన క్రయధనం మనల్ని విడిపించడానికి మనమే చెల్లించుకోవాలి. కానీ మనం చెల్లించలేని స్థితిలో మనం ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్తారు చూడండి. 8వ అధ్యాయము 3-4 వచనాలు కలిపేసి ఉన్నాయి. 1, 2, 3, 4వ లైన్ నుంచి చదవండి.
దాన్ని 3, 4 కలిపి ఉన్నాయి. 4వ లైన్ నుంచి చదవండి. 1, 2, 3, 4వ లైన్. 4వ లైన్ అండి. వెరీ గుడ్. అక్కడి నుంచి చదవండి. కాదండి, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముతో మన పాపములకు ఏమించాడండి? శిక్ష విధించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కొడాలతో కొట్టేశారండి, బెత్తాలతో కొట్టారండి, ఒక మీద ఉమ్ము వేశారు, మొల కిరీటం పెట్టారండి, డొక్కలో బల్లెం కూడా పొడిచారండి. ఎందుకంత క్రూరంగా హింసించి చెప్పేశారండి? చంపేయాలనుకుంటే ఈజీగా చంపేశారు. ఇప్పుడు చంపేయాలనుకుంటే యేసుక్రీస్తునే చంపేయాలనుకుంటే తేలిగ్గా చంపేచ్చు కదా. ఎంతకంత హింసించి హింసించి బాధించి బాధించి క్రూరంగా ఎందుకు చేశారండి? ఇప్పుడు ఎవరైనా చంపేయాలన్నా 1 నిమిషం పని అంతేనండి. పొద్దు నుంచి రాత్రి పడుకున్నారండి, రాత్రి పడుకుని సాయంత్రం దాకా హింసించాలా? ఇప్పుడు రాత్రి పడుకున్నారండి, పొద్దున్న తీసుకెళ్లారండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు హింసించి 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 ఎవరండి? యేసుక్రీస్తుని. అక్కడ చచ్చిపోయిన చూడండి అంటే అప్పుడు గొప్పలో ఏంటండి గొప్పలో బలితో కొట్టారు, లేకపోతే కాలర్ కొట్టేమన్నారండి చచ్చిపోతే. అంటే అంత క్రూరంగా హింసించాలి. సిలువ మోయించి మొత్తం ఉంటే కొడాలతో కొట్టేసి బెత్తాలతో కొట్టేసి మొల కిరీటం పెట్టి అపహసించి అవమానించి బెత్తాలతో కొడితే కొడాలతో కొడితే ఆయన శరీరం ఇలా విడిపోయిందటండి. యెషయా చెప్తాడు 53వ అధ్యాయంలో ఆయన శరీరం ఇలా విడిపోయిందటండి. నేల దునితే ఎలా విడుతుందో అలా విడిపోయిందండి. నేనండి ఆయన శరీరం, ఆయన వీపు మనకి ఫ్యాషన్ సినిమాలో ఉంటాయి. కొడితే ఆయన కొడితే ఒక పన్ను మూసుకుపోయింది, ఎంత వాసిపోయి చూశారు కదా. ఇలా చిరిగిపోయి ఉంటుంది ఆయన దేహం. అలా చిరిగిపోద్దని ప్రవచనం ఉంది యెషయా 53వ అధ్యాయంలో. మన దోషములను భరించాడు, మన రోగములను వహించాడు అన్న మాటలు కొన్ని ఉంటాయి చూడండి. యెషయా 53వ అధ్యాయం చూడండి. వచ్చిన చెప్పండి బెదరు. 53వ అధ్యాయము 5వ వచనం చదవండి బెదరు. అతను ఎప్పుడు యేసుక్రీస్తు వారు గాయపరచబడ్డాడు. ఎందుకోసం? మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి నలుగొట్టబడిన మన సమాధానార్థమైనటువంటి శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. చాలు. అంటే వాస్తవానికి యెషయా 53 అంతా చదువుకోవచ్చండి యేసుక్రీస్తు వారి యొక్క ఈ బలికి సంబంధించి. నా పుస్తకం అదే చదువుతున్నాడు, రథం మీద వెళ్తూ ఏం చదువుతున్నాడండి? యెషయా గ్రంథం 53 చదువుతున్నాడు అనమాట అండి. అప్పుడు పిలిపి చెప్పాడనమాట అండి. ఈ అధ్యాయం వివరించి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడనమాట అండి. ఇది యేసుక్రీస్తు గురించి అని. ఇప్పుడు మన రోమపత్రిక 8వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంత గాయాలు బాగా చేశారు, కొరడాలతో కొట్టారు, బెత్తాలతో కొట్టారు, కాళ్ళలో చేతుల్లో మేకులతో కొట్టారు, మొల కిరీటం పెట్టారు, డొక్కలో బళ్ళు పొడిచారు. ఏంటంటారు ఇదంతా? అంత ఎందుకు అంత హింస? ఇదంత ఇంత క్రూరమైనటువంటి బాధ తెలుసండి. ఈ లోక పాపములన్నీ ఆయన ఏం చేశాడండి? ఆయన దేహమందు మోసేనండి. అందుకే ఆయన అంత క్రూరంగా హింసించవలసి వచ్చింది. అంటే ఒక్కొక్క కొరడా దెబ్బ ఏమిటండి? నేను చేసిన ఒక్కొక్క పాపం. నువ్వు చేసిన దెబ్బేది, నువ్వు కొట్టిన దెబ్బేది. ఇప్పుడు వాళ్ళు కొరడా తీసి కొట్టారు, ఎవరిదంటే దెబ్బ? ఆ దెబ్బ ఎవరిదండి? నీ మీద పడవలసిన దెబ్బ. ఆ దోష శిక్షను ఆయన భరించాడు.
నీ మీద కొట్టవలసిన చెప్పండి. అది ఆ బెత్తం దెబ్బ ఎవరదండి? ఇప్పుడు ఆయన కొట్టినప్పుడు ఒకసారి నేను మీటింగ్ వెళ్ళినప్పుడు బ్యాచిలర్ క్రైస్ట్ సినిమాలో ఆ పిట్ వేస్తున్నారు. ఆ పిట్ ఒకటే, ఆ ముక్క ఒకటే వేస్తున్నారంట. నా పక్క ఆయన అన్నాడండి, ఏ దిగురా అలా కొట్టేస్తారు మీరు అన్నాడు. ఇంకేం కొడతారా మీరు, ఎందుకు అలా కొట్టేస్తున్నారు మీరు అంటే అంత బాధపడ్డాడు. అప్పుడు నేను అన్నాను, ఆ దెబ్బలన్నీ ఏమిటో తెలిసాండి అన్నాను. మీ పాప నా పాప ఆ దెబ్బలన్నీ ఏమిటి? ఇప్పుడు ఆ దెబ్బలన్నీ ఏంటి? అలా కొట్టేశారు అనుకున్నాం రోమా సైనికులు. ఆ దెబ్బలన్నీ ఏమిటండి? నువ్వు ఆడిన అబద్ధం, నువ్వు తాగిన తాగుడు, నువ్వు చేసిన వ్యభిచారం, నువ్వు చేసిన విగ్రహారాధన, నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన నరహత్య, నువ్వు ఆడిన బూతులు, ఇవన్నీ యేసుక్రీస్తు వారి ఆయన దోష శిక్ష ఆయన దేహం అనుకోండి. అందుకే సర్వలోకానికి ఎవరు కూడా చెప్పాలండి? సర్వలోకానికి ఎవరి గురించి కూడా చెప్పాలండి? యేసుక్రీస్తు చెప్పాలి. ఎందుకంటే సర్వలోక పాపం నిమిత్తం యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించాడు. యేసుక్రీస్తు వారు వచ్చి కలవరిలో ఏం చిందించారండి? రక్తాన్ని. అందుకనే యోహాను పత్రికలో చెప్తాడు చూడండి, 2వ అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం. యోహాను మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. 4 కింద ఏమన్నాడమ్మా? కాదు, 4 కింద ఏమన్నాడండి? ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మన పాపములకు ఏమై ఉన్నాడండి? ఆయన ప్రాయశ్చిత్తం. అంటే మనం చేసిన ప్రతి పాపానికి మనం శిక్ష అనుభవించాల్సిందేనండి. ప్రాయశ్చిత్తం చేసుకోవాలండి. ఇప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం ఎవరు చెల్లించారండి? యేసుక్రీస్తు వారు చెల్లించారు. చదవండి చెప్తానండి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 4వ అధ్యాయం చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అండి. మనం దేవుని ప్రేమించదని కాదు, తానే దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు దేవుడు తన కుమారుని పంపించాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని ఎరిగితే సరిపోదండి. ఎవరు కూడా ఎరగాలి? యేసుక్రీస్తుని కూడా ఎరగాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగాలండి. యేసుక్రీస్తును కూడా ఎరగాలి. ఎందుకంటే యేసుక్రీస్తును దేవుడు నియమించాడు. యేసుక్రీస్తును కూడా ఎరగాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తును కూడా ఎరగాలి కదా. మరి దీనికి ఈ కొన్ని మత్స్యాగర వారు ఏం చెప్తారో సమాధానం, తండ్రిని ఎరిగితే సరిపోతుంటారండి. ఎవరండి? యెహోవా సాక్ష్యం, యావే మిషన్ వాళ్ళు ఏమండి. మరి ఈ యేసుక్రీస్తును కూడా ఆ సంగతి ఏమిటి? అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరిగితేనే నిత్య జీవం, లేకపోతే నిత్య జీవం లేదు. అందుకని ఈ 2 ప్రకటించారండి. ఎక్కడికి వెళ్ళా ఈ 2 ప్రకటించారు. ఒకటి సృష్టికర్త దేవుణ్ణి ఎరగాలి మానవులు, 2 ఇంకొక ఆయన ఎరగాలన్నమాట. ఆయన పంపించాడు. ఆయన ఎందుకు పంపించాడు? మానవుల యొక్క రక్షణ కోసం, సర్వలోక మానవుల పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసుక్రీస్తుని భూలోకానికి పంపించాడు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. అంటే యేసుక్రీస్తుని నమ్మకపోతే ఇంకో దిక్కు లేదండి మనుషులకి.
నేనే, అందుకే యేసుక్రీస్తు చెప్పింది ఏమిటండి, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప, నా ద్వారా తప్ప ఇంకెవరు రాలేడు తండ్రి దగ్గరికి. నా ద్వారానే, నా ద్వారానే, నా ద్వారానే, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గర ఇంకో రక్షణ లేదు. ఈ భూమి మీద ఆకాశం కింద మనుషులు వేయబడిన మరి ఏ నామములను ఏం లేదండి, రక్షణ లేదు. అపోస్తల కార్యం 4:12. అందుకనే యేసుక్రీస్తుని ఎరగమని చెప్పినట్టుకే. ఎందుకోసం అంటే అండి, యేసుక్రీస్తు ద్వారానే ఏమిటండి రక్షణ. మరి ఏ నామమున, చదవండి 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనుగా. చూడండి, మరి ఎవని వలన, ఎవరి వలన, ఎవరి వలన రక్షణ లేదు. ఎందువల్ల అండి, ఈయన వలననే. ఎందువల్లంటే ఈయననే, యేసుక్రీస్తునే దేవుడు మానవుల రక్షణ కోసం ఏం చేశాడండి, నియమించాడు. ఇంకెవరిని నియమించలేదు. ఈ నామంలోనే మనం రక్షణ, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామంలోనే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఏం లేదండి రక్షణ. ఎంత ఖండితంగా చెప్పేశాడు చూడండి, ఖచ్చితంగా చెప్పేశాడండి. మనం ఇంకో 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 మార్గం లేదు, ఇంకో ఛాన్స్ లేదండి, ఇంకొక పద్ధతి లేదండి. ఈయన ద్వారానే, ఈయన ద్వారానే, ఈయన ద్వారానే. ఎవరి ద్వారానండి, యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ప్రేమ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసినటువంటి గొప్ప ఏర్పాటు గురించి మనం చూసుకున్నాం. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ పాటించమన్నారు. అది ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత దీవెనో, నాకు వ్యక్తిగతంగా నాకు ఎంత దీవెనో, నా కుటుంబానికి, నా గ్రామానికి, నా దేశానికి, ఈ భారతదేశానికి ఎంత దీవెన, ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంత దీవెన, ఈ ఈ ఈ పులిమేరికి ఎంత దీవెన, లేకపోతే ఈ పులిమేరలో నివసిస్తున్నటువంటి నాకు, నా కుటుంబానికి ఎంత దీవెన. ఎంత దీవెన అంటే నేను ఎవరు తెలుసుకుంటానండి, మొట్టమొదటి ఏమిటండి, సృష్టికర్త అయిన నా సృష్టికర్తను, నా తండ్రిని నేను తెలుసుకుంటాను. అదే విధముగా రెండోది ఏమిటండి, దేవుడు మానవుల పాప క్షమాపణ నిమిత్తము మానవులను రక్షించడానికి దేవుడు ఎవరిని నియమించాడో ఆయనను నేను తెలుసుకుంటున్నాను. దేని ద్వారా, దేని ద్వారానండి, సువార్త ద్వారా. సువార్త ద్వారా అంటే సువార్తే లేకపోతే మానవులందరూ కూడా సృష్టికర్త దేవుని ఎరుగక, యేసుక్రీస్తు ద్వారా రక్షించబడక అజ్ఞానంలో ఉండి నశించిపోయి అలాగే చచ్చిపోయి ఎక్కడ పోయి ఉండేవాళ్ళం అండి, నరకానికి పోయి ఉండేవాళ్ళం. ఇదండి క్రిస్టియానిటీ అంటేనండి, ఇదండి సువార్త అంటేనండి. అంటే క్రిస్టియానిటీ అంటే మత మార్పిడి కాదండి. నీ తండ్రిని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ దేవుని నువ్వు తెలుసుకుంటున్నావు, నీ సృష్టికర్తను తెలుసుకుంటున్నావు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకుంటున్నావు. ఆయన ద్వారా నువ్వేమవుతున్నావు, నిన్ను నీవేం చేసుకుంటున్నావు, రక్షణలో నడిపించుకుంటున్నావు, రక్షించబడుతున్నావు. రక్షించబడి నీతిగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు. ఒక 3వ పాయింట్ రాసుకుంటే పరిశుద్ధంగా జీవిస్తున్నామా అంటే 2 చెప్తాం అనుకున్నాను, ఇది కూడా మనం చెప్పుకోవచ్చండి. సువార్త ద్వారా మానవులకు వచ్చినటువంటి మరొక ఆశీర్వాదం ఏమిటంటే, మానవులైన మనందరం కూడా దేవుని ఎరగనప్పుడు ఎలా బతికేవాడు అండి, ఎలా బతికేవాడు అండి, తాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, దొంగలుగా. సువార్త వచ్చింది, ఎంత మార్పు వచ్చిందని మనంలోని. ఎంతమంది తాగుడు మానేశారండి, ఎంతమంది వ్యభిచారం మానేశారండి, ఎంతమంది విగ్రహాలు మానేశారండి, ఎంతమంది బూతులు అబద్ధాలు, ఎంత మార్పు వచ్చిందండి ప్రజల్లో. ఇప్పుడు అన్యజనులైనటువంటి మనలో ఎంత మార్పు వచ్చిందండి.
ఎంత మార్పు వచ్చిందండి. అంటే అది మన ఎఫెసు పత్రికలో చెప్తాడండి. ఒకప్పుడు అన్యులుగా ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. చూడండి ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు చెప్తాడండి. అన్యజనులు నడుచుకున్నట్టు, అన్యజనులుగా ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకున్నామో చెప్తున్నాడండి అక్కడ. అన్యజనులుగా ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకున్నాం, ఇక మీద నడుచుకోవద్దు. అంటే ఒకప్పుడు మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎలా నడుచుకున్నాం, కాబట్టి అన్యజనులుగా ఉన్నప్పుడు మన 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 ప్రజలు, మన జనాంగం, అన్యులమైన మనం ఎలా నడుచుకున్నాం, ఎలా నడుచుకున్నాం అంటే పాపం చేస్తూ గర్వించామండి. పాపం చేస్తూ ఏం చేసామండి? అతిశయించామండి. అతిశయించాం. నేను కాబట్టి ఇలాంటి గొప్ప పాపం చేయగలుగుతున్నారు. స్వార్థ వచ్చిన తర్వాత పరిశుద్ధంగా బ్రతకడం నేర్పిందండి. అబద్ధం ఆడకు, మోసం చేయకు, దొంగ వ్యభిచరించుకో, విగ్రహాలు చేయకు, తాగుడు తాగొద్దు, నీ దేహాన్ని పాడు చేసుకోవద్దు, అల్లరితో కూడా ఆటపాటం ఉంది. అదే చెప్పాడండి ఇక్కడండి. చూడండి, అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దు. వాళ్ళు ఎలా నడుచుకున్నారో చెప్తున్నాడండి. అంధకారమైన మనసు గల వారై తమ హృదయ కాఠిన్యం వలన అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవముల నుండి వేరేపోయి తమ మనస్సులో కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుని సిగ్గులేని వారే నానా విధమైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుచు తమను తామే కామకత్వమునకు అప్పగించుకున్నాం అని చెప్పాడు. అన్యులుగా ఉన్నప్పుడు స్థితి అది. 20వ వచనం చదవండి. అయితే అన్నాడండి. చూడండి, అయితే అన్యులుగా ఉన్నప్పుడు ఎలా బ్రతికావు, అయితే అయితే మీరు యేసుక్రీస్తుని యొక్క సువార్తను విని ఎలా మారిపోయావో చెప్తున్నాడండి. తర్వాత అమ్మా కలిపి చదవాలా, ఎడగొట్టి చదువుతున్నాం, ఎడగొట్టకూడదు. మాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడండి, ఆయన అలాగే ఎడగొట్టి చదువుతుంటే అర్థాలు మారిపోతా ఉంది. ఆయన ఎడగొట్టి చదువుతుంటే అర్థాలు మారిపోయాయండి. అలా ఎడగొట్టి చదవకూడదు. చాలండి, పర్లేదు అని అన్నాడు. చూడండి 20వ వచనం. అయితే ఒకప్పుడు మనం ఇలా అన్యులుగా ఉన్నప్పుడు, అన్యజనులుగా ఉన్నప్పుడు ఇలా బ్రతికాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను విన్నాం, వాక్యాన్ని విన్నాం. ఎంత మార్పు వచ్చిందో చెప్తున్నాడండి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని తెచ్చుకున్నాం. ఇవి విడిచిపెట్టేశాం. 22వ వచనం చూడండి. కావున మునుపటి ప్రవర్తన, మునుపటి అన్యజనులుగా ఉన్నప్పుడు మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి ఏంటంటే ఆలోచన విధానం ఉంది నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడినటువంటి. అంటే స్వార్థ ఎంత మార్పు తెచ్చిందండి మనలోని, మన జనాంగంలోను, మన అన్యులైన మనలోను ఎంత మార్పు తెచ్చిందో చూడండి. కాబట్టి అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేయమన్నారండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఎందుకోసం అండి? ఒకటే పాయింట్. ఎందుకోసం అండి? ఒకటే, మానవులందరూ ఎవరిని తెలుసుకోవాలి? సృష్టికర్తను, తమ సృష్టికర్తను, తమ తండ్రిని. రెండోదండి, యేసుక్రీస్తు ద్వారా ఏమవ్వాలి? రక్షించబడాలి. మూడోది ఎందుకోసం అండి? పరిశుద్ధంగా జీవించాలి. అందుకోసం దేవుడు పరిశుద్ధంగా జీవించి పరలోకానికి మనందరం కూడా వెళ్ళాలన్నమాట. పరిశుద్ధంగా బ్రతికి ఎక్కడికి వెళ్ళాలండి? పరిశుద్ధంగా జీవించడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రతిఫలం ఏమిటండి? ఈ రాత్రికాల సమయంలో మరి ఈ వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి, ఆహ్వానించినటువంటి సహోదరులు ప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. నవీన్ కుమార్ గారు వచ్చి ప్రార్థించారని